యాక్చువల్లీ వీళ్ళని ఒక వీడియో తీయమని అంటే ఒక 1 hour వీడియో తీయమని చెప్పారు. వీళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే ఈరోజు బాహుబలి సినిమా తీయడానికి ట్రై చేస్తున్నారు. కావాల్సిన వ్యక్తి అన్న ఇక్కడ హలో గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక దగ్గర 9 months అవుతుంది, 9 months 10 months ఏమో అవుతుంది అనుకుంటా వీడియో చేయట్లేదు. సో ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే, నేను విజయ్ అకాడమీ అంటే మా సార్ విజయ్ సార్ గారి దగ్గరికి నేను సినిమాటోగ్రఫీ నేర్చుకోవడానికి వచ్చినాను. సో మాకు ఈరోజు అవుట్డోర్ సెషన్ ఉంది. అవుట్డోర్ సెషన్లో మేము ఒక ఫామ్ హౌస్ బుక్ చేస్తాము. సార్ బుక్ చేస్తాడు, మేము కాదు. ఆ ఫామ్ హౌస్లో మాకు మోడల్స్ ఇస్తారు. మేము ఆ మోడల్స్ అన్ని తీసి చూపించాలన్నట్టు. అది అవుట్డోర్ సెక్షన్. అన్న వచ్చేసి ప్రసాద్ అన్న. సో ఇప్పుడైతే మేము ఇద్దరం వెళ్తున్నాం. ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది, వాస్తవానికి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన. నేను పడుకుని లేచిన, అసలు చాలా లేట్ అయిపోయింది. అన్న వచ్చి లేపిండి నన్ను. సో మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. విజయ్ అకాడమీని చూపిస్తాను, సార్ని చూపిస్తాను, మా టీం మొత్తం ఉంటుంది, మా టీం మా స్క్వాడ్ మొత్తం చూపిస్తాను మీకు. వచ్చేసి మేము కొండాపూర్ రూట్లో వెళ్ళేస్తున్నాం అన్నట్టు. మా వచ్చేసి సార్ లొకేషన్ వచ్చేసి మాదాపూర్లో. ఇప్పుడైతే మనం ఒక దగ్గర ఆపుకున్నాము. దగ్గర కూల్ డ్రింక్స్ అలాగే రాబోద్ది అవుతుంది అన్న అంటే అన్న ఆపండి. ఏం తీసుకుంటున్నావు? నాకు అన్న డ్రెస్ బాగుంది ప్రసాద్ అన్న, నీ డ్రెస్ బాగుంది. నాకు లింకి. సో వీళ్ళు ఇంకా తాగుతున్నాం మార్నింగ్. ఏమైంది ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, మేము ఎక్కడ వెళ్తున్నాం, మనం కేసరే కదా వెళ్ళేది. కేసరే సైడ్ ఏదో ఫామ్ హౌస్ ఉందంట. మనకైతే డీటెయిల్ అనేది లీక్ చేయలేడు, జస్ట్ అన్న ఉన్నాడు కాబట్టి చెప్పాడు అన్నట్టు. కేసరా సైడ్ వెళ్తున్నామని నాకైతే ఐడియా లేకుండే. సో మా ఫామ్ హౌస్, మా ఎంజాయ్మెంట్ని అంతా కంప్లీట్గా మీకు మంచి వ్లాగ్ని చూపిస్తా. చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ చేద్దామని మూడ్లో ఉన్నా. అంటే నాకు ఆ టైం సెన్స్ కుదరలేదు, సో అందుకోసం చేయలేదు. వాస్తవానికి మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను వ్లాగ్ చేయడానికి పోవడానికి ఒక రీజన్ ఉంది. అది నేను మీకు ఒక 2 months తర్వాత రివీల్ చేస్తాను. సో మనం అయితే వెళ్ళేస్తున్నాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళి అకాడమీకి వెళ్తున్నాం. మధ్యలో ఏమన్నా చాయ్ తాగబుద్ధి అవుతుంది, చాయ్ ఉంటే కూడా ఆపేసి తాగేస్తాం. ఇది వచ్చేసి మాదాపూర్ ఏరియా. మాదాపూర్ ఏరియాలో ఇప్పుడు సార్ వాళ్ళ అకాడమీ వచ్చేసి కొద్దిగా ముంగటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఉంది కదా, ఇటు ముందు నుండి లెఫ్ట్కి తీసుకుంటే మనము అకాడమీకి వెళ్ళిపోతాం అన్నట్టు. ఇది వచ్చేసి మన అకాడమీ రూటు. అక్కడ మన వాళ్ళు ఉన్నారు, మా టీము 40 members ఉంటారు. కొందరు వచ్చారు, కొందరు రాలేరు. సో దాంట్లో ఉన్న వాళ్ళల్లో అన్న వచ్చేసి యూట్యూబర్. స్మార్ట్గా ఉన్నావా? వస్తున్నాను. మనం ఇక్కడైతే ఓన్లీ 4 members అలా ఉన్నాయి అన్నట్టు. పైకి వెళ్ళాలంటే, మా అకాడమీకి వెళ్ళాలంటే. సార్ వచ్చేసి 4th floorలో, అంటే అకాడమీ వచ్చేసి సార్ కాదు, అకాడమీ వచ్చేసి 4th floorలో ఉంటుంది. మనం ఇప్పుడైతే 4th floorకి వెళ్తున్నాం. ఏం ప్రసాదం ఫ్రెష్గాను గుద్దాలుగాను. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఇక్కడ మాకు సెటప్ వచ్చేసి, సో మా సెటప్ ఎల్సీ లైట్స్ అన్ని 500 ఉంటాయి. ఎల్సీ లైట్ 500, గోడ్ గింబల్స్ సిస్టమ్స్ అంటే చెక్ చేసుకోవడానికి. ఏం అజయ్ అన్న అయ్యేనా మా ఫ్యాన్ అన్నట్టు. నేను ఆయన ఫ్యాన్ అన్నట్టు అజయ్ అన్న. వీళ్ళు మా ఫ్రెండ్స్. నేను అనిభయ్ అన్న, హాయ్. బ్లాగ్ తీస్తున్నా ఆయన. ఏ పీకే నైస్ హెయిర్ బాయ్. హాయ్ బ్రో. కట్రాజ్, నీ పేరేనా కట్రాజ్? ఈరోజు ఎవరినైతే కాటేయకు. ఏంది? సో ఇది ఆఫీసు, ఇదంతా బ్యాచెస్ అన్నట్టు, లాస్ట్ బ్యాచెస్. సో ఇది మా మెయిన్ బ్యాచ్. ఇగో వీడు లంగా అన్న, సీసీ ఫోటోగ్రఫీ. ఓయ్ రామన్న, నిజామాబాద్ కింగ్. ఎక్కడో పెద్ద కింగ్ అయినా. మామ నువ్వు పెట్టుకో, హీరోలకి వస్తున్నావు. మనోడు స్పెట్స్ పెట్టుకుంటా అని సపరేట్ మళ్ళీ బ్లాగ్ తీయమని చెప్తున్నాడు. మామ ఇంతకుముందు పెట్టినావు ఆడదానికి స్టిల్ లాగా పెట్టాలి. మెచ్యూర్ ఫంక్షన్ స్టిల్ సూపర్ ఉంది. నువ్వు ఎట్లా అంటావు?
ఎట్లా అంటాను? నైస్ టు మీట్ యూ, లవ్ యూ రామన్న. వంశన్న, అస్సలం వాలేకుం. సో ఇదంతా వచ్చేసి ఇది వచ్చేసి నా ప్లేస్. నేను ఇక్కడ కూర్చుంటా నా ఎడిటింగ్ ఇవన్నీ చేయాలంటే. వీళ్ళు వచ్చి మా బ్యాచ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా అన్న వాళ్ళు. అన్న హాయ్. అన్న వాళ్ళు ఉన్నారు. సో ఇటు చూడండి మామ, నువ్వు వీడియో ఎడిటింగ్ ఏమి నాకు ఇది నచ్చలే మామ, నేను డిలీట్ కొట్టేసాను. ఇది నీది కొట్టిన, నువ్వు అదే తీసేసిన, మొత్తం చేయలే. అన్న సీసీ ఫోటోగ్రఫీ, గ్లాడ్ టు మీట్ యూ. వాడిని ఎందుకు చేసినావు అన్న నువ్వు ఎడిటింగ్? వాడిని ఎందుకు చేసినావు? ఎందుకు స్టోరీ పెట్టినావు? అన్ని మాడాలి అనకుండా అన్న, ఏమో మీకు దండం పెడతా. సో ఇది మా క్లాస్ రూమ్ అన్నట్టు. దానిలో ఇదంతా సెటప్, ఇది గ్రీన్ సెటప్. ఇక్కడ మేము ఇక్కడ కూర్చుంటాము. మా సార్ ఇది ప్రొజెక్టర్. సో ఇక్కడ సిస్టమ్ పెట్టి ఇట్లా ప్రొజెక్టర్ ఇట్లా ప్లే చేస్తాడు అన్నట్టు. ఎంత మా సెటప్ అన్నట్టు. చాలా సార్ అయితే చాలా నీట్గా, అంటే చాలా నీట్గా, చాలా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను దానివల్ల ఇప్పుడు మన దగ్గర సార్ దగ్గరికి రావాలని నేను కూడా చెప్తాను. ఎందుకంటే మహారాష్ట్ర సైడ్ అయితే, మహారాష్ట్ర ఇటు సైడ్ పూణే ఎట్లా చెప్తారో అంత బెటర్గా మన తెలుగులో చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన హైదరాబాద్లో మన విజయ్ సార్ అక్కడ. సో ఆయనను కూడా కలుద్దాం మనము కొద్దిసేపు అయిన తర్వాత. ఆయన ఇంకా రాలేదు, సార్ వచ్చాడు. సో స్టాఫ్లో ఉన్నాడు, ఆఫీస్ రూమ్లో ఉన్నాడు. మనం కలిసేద్దాం. ఫస్ట్ అయితే అన్న వాళ్ళు పిలుస్తున్నారు. కొంచెం. సో ఈ అన్న వచ్చేసి మన చంద్రన్న. హాయ్ చంద్రన్న. అన్నకు పెళ్లి చూపులు చూసుకుంటుండు. ఎవరన్నా మంచి పిల్లి ఉంటే అన్న నంబర్ పెడతాను. అన్న నీ నంబర్ చెప్పనా? నువ్వు మాడలు కాదు ఇక్కడ, నేను నీకు పెళ్లి చేద్దామని చూస్తున్నావు. నీకు మేము కొత్త చెప్పులు నాన్న ఆగా, మేము అందరం చెప్పులు ఇక్కడ ఇడిచిపెడితే అన్నయ్య కొత్త చెప్పులు అన్ని పక్కకి ఇడిచిపెట్టి చూడు. సో లిఫ్ట్లో ఫుల్ అయిపోయారు, అందుకోసం అని మేము నడుచుకుంటా కిందికి వెళ్ళేస్తున్నాం. ఏ సాయి మామ్స్, మా సెటప్ అంతా రెడీ. మా మొత్తం గ్యాంగ్ ఇది. ఇదంతా దండుపాలెం బ్యాచ్ అంతా. దండుపాలెం బ్యాచ్ 2 ఇది. హాయ్ హాయ్ హాయ్. వీడు దండుపాలెం బ్యాచ్ లీడర్ చూడు. నీ అవుట్ఫిట్ రెడీ చెప్పాలా మామ? ఎవరు అన్న? అమ్మాయిలా తీసుకోలేమన్నా? ఏం చెప్తావు చెప్పు నువ్వు. నీ అవుట్ఫిట్ నువ్వు మోడల్ కాక నువ్వు అన్న. మనకి అవుట్ఫిట్ రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? మన అవుట్ఫిట్ రేటింగ్ ఎంత ఇస్తావు చెప్పు. సంగ్రామ్ అన్నకి ఇద్దరు కావాలి. 10కి అన్న నేను 10కి 1 తీసేసి 0 ఇస్తా. నువ్వు 9 ఎట్లా ఇస్తావన్నా? నేను ఇస్తాను. ఈయన వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి మాదాపూర్లో పుట్టిండు అన్నట్టు అన్న. జర్ర అయితే వంగలు వెళ్ళిపోతాడు అన్న. మీరు ఏం తింటుర్రే? ఏం తింటారు? అదా చెట్టు పండ్లు తినేస్తారు వీళ్ళు. ఎవరయ్యా అట్లా తెంపేస్తున్నావు? ఇప్పుడైతే మేము ఛాయ్ దానికి వచ్చినాం. అన్న 3 ఛాయ్ ఆర్డర్ బాలు. ఎంతనా ఛాయ్ ఒకటి? 25 రూపీస్ ఈచ్ వన్ ఛాయ్. ఇక్కడ 25 అంటే చాలా చవకాయ ఇవి. ఏ అజయ్ భాయ్, ఏంది భాయ్ ప్రభాస్ లేక నడుచుకుంటూ వస్తున్నాం? వాగిడాకి ఇప్పుడు వచ్చేసి ఇది మా బస్సు. ఇప్పుడు మేము వెళ్ళేది మారుతి సుజుకి. మా లగేజ్ అన్ని బ్యాగ్ పెట్టేస్తాం. ఇక్కడ సార్ ఇలా పడ్డాడు అన్నట్టు. లోపల పెట్టాం ఫస్ట్. అది సాయిగో నా బ్యాగ్ లోపల పెట్టావా? ఇద్దరితో పెట్టేసాయి. ఇది మా బస్సు. మా సార్ విజయ్ అకాడమీ. సార్ మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం సార్? ఫామ్ హౌస్ ఒకటి ఆల్రెడీ 25 days అంతా నేర్చుకుంది. ఒకసారి ఈ రోజు ఫైనల్ వీళ్ళకి ఎగ్జామ్.
ఎలా చేస్తారు చూడాలి. ఈ ఎగ్జామ్లో ఎంతవరకు పాస్ అవుతారు, ఎంత ప్రాపర్గా చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ పాస్ అయిపోతారు, ప్రాబ్లం లేదు. ఈవినింగ్ వరకు ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియోది ఎలా జరిగింది ఏంటి ఒకసారి చూపించండి. ఓకే సార్. సో సార్ అయితే మమ్మల్ని ఈరోజు ఒక్క నిమిషం కూర్చున్నాడంట 15 గంటలల్లా. అది మెయిన్ టాస్క్. సార్ కూడా ఏడో కూర్చోడని చెప్పిండు. అన్నా మీరు ఎక్కేసి కూర్చున్నారా? నా కిటికీ సీట్ నాగానా? ఏ నువ్వు కూడా జనా సిమెంట్ సంచులు ఉన్నాయన్న అలా. నువ్వేం తీయగా చంద్రనా ఏం చేస్తున్నావు అలా? మనిషిని కప్పినావు. ఏం బ్యాగ్ అన్న ఇది? చాలా స్మార్ట్గా ఉన్నావు అన్న. అన్న నీ స్మైల్ బాగుందన్న. సో ఉండాలి, చేసేటోళ్ళు ఉండాలి, ఉండాలి. ఏం ఏం పని చేద్దాం గిట్లా చేస్తావా? మాతో నుండి మాకన్నా ముంగే కూర్చుంటావా? మా సీట్ ఏదన్నా స్పేస్ చేసిండు మొత్తం. వస్తున్నాం. ఆన్ ద వే. సో లోన్కి వెళ్ళేద్దాం. చలో బాయ్. ఏ అన్నతో కాదు, ఆయనతో కాదు. అయితే బస్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. వెళ్ళు మా మోడల్స్. ఏ నాని బాయ్ మా బస్సు గిట్ల వేసారా అన్న మీరు? ఏ పవన్ కళ్యాణ్ ఎంటకి వెళ్ళేస్తాం. నువ్వు ఇడిచిపెట్టి వచ్చినావా? సరే సరే అన్న బాయ్. చూడలే అరవింద్ బాయ్. నువ్వు సరే సరే బాయ్. నువ్వు తానం చేసుకోకుండా వచ్చిండు ఐసీనా. ఓ మా రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఏడున్నామన్నా మనం ఇప్పుడు? ఓ ప్రసాదం ఇప్పుడు ప్రజెంట్ అయితే నాన్నగరం గొడ్డలు ఉన్నాం. హైవే మీద ఉన్నాం అన్నట్టు చూస్తున్నాం కదా. మేము ఒక ఎంతమంది అయినా మనము ఆప్షన్ మంచిగా ఉందా. ఇప్పుడైతే మేము ఫైనల్గా రీచ్ అయిపోయాం మా డెస్టినీకి. అన్న వచ్చేసి ఉదయ్ అన్న, వంశ అన్న, గాండు. మా ప్లేస్కి అయితే వచ్చేసాము. ఏది ఫామ్ హౌస్? అది ఫామ్ హౌస్. ఆ క్యారేజ్ అది యాడికి వచ్చేసావు ఏంటి? మామిడి తోటకి వచ్చేసావా నువ్వు? మామిడి టమాటా చేసుకొని ఏంది అజయ్ అన్న నువ్వు? ఏటి ఏం చేసేస్తావేంటి నువ్వు? చలో 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 గ్యారేజ్ వచ్చేసిందా? మా దిగేసారు అందరూ. వద్దు దిగేస్తున్నాము. మా ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది. నా యూట్యూబ్ ఛానల్లో నేను స్పెట్స్ పెట్టుకోకపోతే ఎట్లా? చాలా రోజుల తర్వాత కదా వాయిస్ నైస్ అది బాగుంటుండే కానీ ఏం చేస్తాం. సో మన డ్రైవర్ అన్న చూపి ఒకసారి. అన్న చూపి అట్లనే. అన్న హాయ్ చెప్పేసాయి. సేఫ్గా తీసుకొచ్చి ఇప్పుడు మనం వచ్చేసాం. అన్న కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అన్న మీ యూట్యూబ్ ఛానల్ ఓకే. సో ఇది మన బస్సు. మామూలులోకి ఎంట్రీ చేద్దాం. కుడికాలు పెట్టండి. కుడికాలు పెట్టి కుడికాళ్ళు ఎడమకాళ్ళు కాదు, మనం ఏ కాళ్ళు కాదు. అద్భుతమైన కాళ్ళు. మామూలు అయితే చాలా బాగుంది. మా సారు షూట్ చేయడానికి వచ్చావా? కవర్ చేయడానికి వచ్చావా? ఖచ్చితంగా ఉండాలి ఈ వీడియో. ఇది మాత్రం కట్ చేయదు చెప్తున్నా నేను. ఈయన షూట్ చేయడానికి వచ్చినట్టుంది. చెప్పు. సార్ చాలా కూల్గా ఉంటాడు, చాలా నైస్ పర్సన్. చాలా అయితే చాలా అర్థం కూడా చేసుకుంటాడు. వంటకాలు రెడీ ఉన్నాయని చెప్పి తిన్నాం. పేస్ట్ చేసుకుంటున్నాను, నోట్లో బాగా వస్తుంది. చెప్తున్నా ఒక్క నిమిషం చెప్తున్నా. సో అరే బాగుంది కదా ప్లేస్ ఇది. సో మా మోడల్స్. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. సార్ నాకుంది ప్లేస్ కదా. అబ్బాయిలే చూపించిన అమ్మాయిలే అమ్మాయిలు తర్వాతనా? ఏమైంది? వచ్చేస్తుందా మళ్ళా? మరి నీ గుద్దేమన్నా తిరగాలి నేను. ఇది కూడా తీయాలా?
అడుగుతున్నాడు కూడా ఇస్తావా అయ్యా ఆపది. సో ఇక్కడ మెయిన్ మనం సినిమాటోగ్రాఫ్ నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి సారు బయట సెటప్ అన్ని రెడీ చేస్తారు అన్నట్టు, మండపం కానీ ప్రీ వెడ్డింగ్కి ఈవెన్ ఎట్లా తీయాలి అనేటివి చెప్పడానికి. సో ఇట్లా మనము చూద్దాం మన స్టూడియో స్విమ్మింగ్ పూల్. సో మా ఇద్దరి పెళ్ళి ఉన్నది ఇదే మండపంలా అజయ్కి తాళి కడుతుంది. మన స్విమ్మింగ్ పూల్ అయితే మనం చెప్పి లాస్ట్ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేసారు. ఈసారి బాయ్స్ వేసుకోవాలి ఇందులో, అంటే ఏం చేసుకోవాలి దుంకాలి. అది కాదు ఏం వేసుకోవాలి, ఏం మాట్లాడుతున్నావు ఆయన? దుంకు దుంకుతా. నేనైతే కొట్టేది ఆగి జంప్ చేసి దుంకుతా. మన మండపం చూపిద్దాం. అయ్యో రాకేష్ అన్న పరిచయం అన్న సీసీ ఫోటోగ్రఫీ జబర్దస్త్ ఫోటోగ్రాఫరు, ఇన్స్టాగ్రామ్ లో చూడండి అన్న. నీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని. అన్న యూట్యూబ్ ఛానల్ అన్న స్పెట్స్ బాగున్నాయి అన్న. అన్న గ్లాస్ మీడియా ఆగో మొన్న మోడల్ మన మోడల్స్ వాళ్ళు కూడా ఏగో నవ్వా నవ్వు ఆ పెడిసి చావా చావా ఇగో ఇగో బాగానే ఇష్టాలు దిగుతుండే. చిన్న ఇగో ఇగో అన్న పరిచయం చేయి అన్న. ఉదయ్ అన్న ఓకే వైజాగ్ కింగ్ అన్నట్టు. అయ్యి అన్న ఇక్కడ పోయే మనడు ఎవరు లేకున్నాడు తెలుసా? అల్లు అర్జున్ చూడు. ఏ కాదు రోలెక్స్ ఇంకా పేరు ఢిల్లీ. చలో కావాల్సిన వ్యక్తి అన్న. ఇక్కడ ఏమున్నా కూడా అన్నకి చెప్తాం అన్నట్టు. అన్న వచ్చేసి చంద్రన్న మన సంగారెడ్డి సైడే ఉంటాడు, మనకు దగ్గరనే అందుబాటులో ఉంటాడు అన్నట్టు. అన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటాడు. సో తీసిన వీడియోస్ కానీ మేము తీసిన వీడియోస్ ఎట్లా వచ్చింది ఫుటేజ్ మాకు తెలియాలంటే సిస్టమ్ లో చూసుకోవడానికి కానీ సిస్టమ్స్ తీసుకొచ్చారు. ఇవి మా బ్యాగ్స్, గింబల్స్ కూడా ఉన్నాయి, మా కెమెరాస్ కూడా ఉన్నాయి. సో కరెంటు విషయంలో ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ వచ్చేసి ఇన్వెంటర్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో సెట్ ఇదంతా. ఆ బెడ్లు దా పంతొమ్మిది సార్ ఎంటర్ ఇద్దాం. లోపల ఎట్లుందేమో సాయంత్రం తర్వాత మనపాలి కదా. ఇది సవకా చూసావా, ఇది బాగుంది. ఒకసారి బొర్రు అన్న ఇది ఏం మ్యాట్రస్, ఇది అంత మెత్తగా లేదు. సో సినిమాలలో చూపిస్తా చూడు. నేను ఇప్పుడు హీరోయిన్ లెక్క ఫీల్ అయిపోయి వచ్చిందా షాట్ వచ్చేసిందా? సారీ బ్రో. మందున్నారు మోడల్స్ వచ్చేసి. సో మనం వాళ్ళ పరిచయాలు చేసుకుందాం. సో అన్న హాయ్ అన్న, మీ పేరు? శ్రీకాంత్. ఓకే అన్న హాయ్, మీ పేరు? మీరు? నైస్ పెట్స్ అన్న. మీ టాటూ కూడా బాగుందన్న. మన ఎప్పుడు మంచిగా అనిపించా, మంది మంచిగా అనిపిస్తాయి దోస్తులు అయ్యి. తప్పకుండా సార్, ఫస్ట్ టైం ఇదే సార్. సో మా సార్ ఎప్పటి సంది సో తినడానికి వెళ్ళేస్తాం. ఏయ్ సైమమ్స్ ఆకలైతేలే మా అమ్మని ఏ క్రష్ ఫోటోగ్రఫీ ఎక్కడ పోతావు నువ్వు? ఆగాయా నువ్వు? మేము తినడానికి వెళ్ళేస్తున్నాం ఇప్పుడు. అజయ్ బాయ్, నాని బాయ్ గిట్లా చేస్తావు, ఇడిచిపెట్టి పోతావు నువ్వు. బ్రో దెంగి తినడానికి వెళ్తున్నాం. ఏదేంది దేనికోసం? తిన్నికేనా? దా అందరు మీరు తింటుర్రు. ఏం చేసారు ఇది? ఇట్లా బాగుందా? పులిహోర రాజు నువ్వు. సో మనకు వచ్చేసి ఫుడ్ పులిహోర చేసారు. తినమామా
రోజు కలపడం కానీ రోజు తింటున్నారు. ఈ మనోడు కూడా పులిహోర రాజనే. ఇగో ఈయనైతే పెద్ద పులిహోర రాజా చూడు. కలిపిన ఏమంటారు. సో ఇప్పుడైతే మేము తినేసి కొద్దిసేపటి దాకా రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. క్లాస్ స్టార్ట్ చేసేసి చిల్ అవుతుంది. అన్న నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను అడ్జస్ట్ అయినా కానీ నెక్స్ట్ క్లియర్గా ఏదో ఎక్స్పెక్ట్ చేసిన మార్నింగ్ ప్రేమలోకి వస్తున్నారా? చెప్పు ఏంది ప్రేమలోకి వస్తున్నారని. ఏ జరవేణం తినే పులిహోర తిన్నందుకు ఏమైనా పులిహోర కలపాలనుకుంటున్నావు? కలుపుతాడు. ఇక్కడ గ్యాప్ దొరుకుతా వెయిట్ చేస్తున్నాం. మనోడు మామ నీ పేరు చెప్పు. ఎక్కడ ఏ డిస్టిక్? మనోళ్ళు ఒక్కో డిస్టిక్ అని ఉన్నారు. ఆంధ్ర. ఏం చేస్తుంటావు? ఫోటోగ్రాఫర్ వేనా? ముందు క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చి మర్చిపోయాను. నేనైతే తిన్నాక గుర్తుకొస్తుంది. తిన్నావా నువ్వు? తిన్నావు కదా. దీన్ని ఏమంటారు? పులిహోర అంటారా? కలుపుతావా మళ్ళా? ఊరందరూ బాధ. అవునా? అందరికీ. సో మేమిద్దరం వెళ్ళి ఇప్పుడు మనం ప్రజెంట్ వర్క్ చేసేది మండపం మాకు ఇక్కడనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నా అన్న ఇప్పుడు మనం అందరం నెక్స్ట్ ఫామ్ హౌస్ మొత్తం టోటల్ గా విజిట్ చేద్దాం. ఇగో మన లాస్ట్ చిల్లేది తాగి దుంకుదాం దాంట్లో. మంచిగా నీట్గా తాగేసి దుంకుదాం. అన్న వద్దు అన్నాడు. స్పాట్ బాగాలేదు వద్దు. మనం ఒకరొకరిని ఇంటర్వ్యూ చేద్దాం. అన్న పేరు కానీ ప్రతి ఒక్కరిది. అన్న హాయ్. సో మీ పేరు అన్న? నా పేరు నాగేష్. అన్న హోండా సిటీ మీద వచ్చిండు. కార్లో బస్లో రమ్మంటే బస్లో రాలేడు. వర్ణ గారు అదే బస్లో రమ్మంటే రాలేడు, కంఫర్ట్ లేదని. నాగేష్ ఎక్కడ ఉంటారన్న? మణికొండ. మీ పేరు అన్న? రమేష్. ఎక్కడ? కోదాట. ఏం చేస్తుంటారు మీరు? ఫోటోగ్రాఫరా? ఎప్పటి నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 5 years. ఇప్పుడు సార్ చెప్పింది మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే అర్థమవుతుందా? అర్థమైంది. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ ఉన్నాయి? కొన్ని ఉన్నాయి అంటే మాకు చెప్పరాదా? నా పర్సనల్ అవునా? చెప్పరా? సో ఇప్పుడు సాయి చెప్పరా, నీకేమనిపిస్తుంది క్వశ్చన్? పూరా గల్తీ గల్తీ అరే మామా మామా లవ్ యూ మామా. లవ్ యూ టూ. ఫోన్ అనుకుంటున్నాడు. సో మామా నీ పేరు? నా పేరు వచ్చేసి రోమియో. వీని పేరు అడిగితే ఇన్స్టాగ్రామ్ పేరు చెప్తున్నాడు చూడు. నా పేరు సాయి. ఎక్కడ? మనం భువనగిరి నుండి వచ్చినాం. ఇక్కడ విజయసార్ దగ్గర సినిమాటిక్ నేర్చుకోవడానికి ఇప్పుడు మాదాపూర్లో స్టే చేస్తాం. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందరి దగ్గరికి వెళ్ళి అందరి పేర్లు కనుక్కొని జస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు మాత్రమే కనుక్కుందాం. ఓకేనా? అన్నోడు తరుణ్ గారి దగ్గరికి. తరుణ్ భాయ్. సారీ నేను పేరు ఆల్రెడీ రివీల్ చేసిన కదా. ఎక్కడ? ఈడు కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాడు. ఎక్కడ మంది? ఖమ్మం నుంచి వచ్చిండు అన్నట్టు. ఇంకా ఇటు వచ్చేసాయి. బాయ్ నీది అయిపోయింది కదా? ఓ అన్న హాయ్. అన్న మీ పేరు? రాజు. కాట్రాజ్ కాదు. ఎక్కడ కాట్రాజ్ ఎక్కడ ఆడున్నాడు కదా మనోడు. కాట్రాజ్ అన్నట్టు ఉన్నాడు. అన్న ఎక్కడ మంది? నియర్ బై కర్నూలా? సో అన్నది వచ్చేసి కర్నూలు. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిరో చూద్దాం. అన్న హాయ్. కాటేద్దాం అందరినీ కాటేద్దాం. ఆగను. ఒకరొకరిని బలవంతం పెట్టైనా వాళ్ళ పేర్లు వాళ్ళ ఊర్లు కనుక్కుంటాం అన్నట్టు. ఖచ్చితంగా కనుక్కుంటాం. అన్న ఫోన్ నెంబర్లు చెప్పేసి మన ఫోన్ నెంబర్లు చెప్తాను సార్. నా పేరు వర్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాను. ఏం చేద్దామని వచ్చారు? ఏం చేద్దాం, సినిమా టెక్నిక్ నేర్చుకుందాము, ఇంప్రూవ్మెంట్ అవుదాము, ప్రోగ్రెస్ బాగా చేద్దాం చెప్పొచ్చా. దెబ్బలు బాగా పడుతున్నాయా? దెబ్బలు బాగా పడుతున్నాయి కానీ సామాన్లు ఏం బాగోలేదు అంకుల్ కదా. స్టార్టా మామా?
మామ నీ పేరు? నాగరాజు. నాగరాజ్ అలియాస్ కాట్రాజ్, అంటే కాటేస్తాడు అన్నట్టు. సో ఎక్కడ మంది? మాది జగిత్యాల. జగిత్యాల డిస్ట్రిక్ట్. అన్న మీది? ఉదయ్ అన్న. వైజాగ్. అన్న పేరు ఉదయ్. వైజాగ్ కింగ్ అన్నట్టు. ఎందుకంటే కింగ్ ఎట్లా అంటే ఇగో ఇక్కడ ట్యాట్ ఉంది కదా, కింగ్ ట్యాట్, దానికోసం అన్నట్టు. ఈ క్యాసినో మ్యాచ్ నేను ఎప్పుడైనా ఎత్తుకోపోతా. నాకు చాలా బాగా నచ్చింది. అన్న మీ పేరు? నా పేరు సాయి బ్రో. సాయి. ఎక్కడ? మన లోకల్ ఎక్కడ లోకల్? హైదరాబాద్లో. హైదరాబాద్ ఏ లోకల్? మన మియాపూర్ బ్రో. మియాపూర్. మోడల్స్ అయితే కాదు కదా? కాదు. అన్న హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకలేనా? హైదరాబాద్ లేడా? మాదాపూర్లో ఉంటాడు. ఓకే, అయితే మాదాపూర్లోనే ఉంది మా స్టూడియో, సారీ అకాడమీ కూడా. అయితే నీకు దగ్గరలో ఉంది చాలా. 100 మీటర్స్ దగ్గరనే రోడ్ అవతల వెళ్ళినంటే అయిపోయింది. అవునా? మీ పేరేనా? చందు. ఫస్ట్ పేరు అడగకుండా అన్ని అడిగినాను అన్నట్టు. ఏ పీకే బైక్ కదాను కదా, మీకు పవన్ కళ్యాణ్ చూపిస్తా. జుమ్ము బ్రో వద్దా? సరే ఓకే బ్రో. సో మన పేరేంది? అందరు ముద్దుగా పవన్ అంటారండి, పూర్తి పేరు పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టు. ఆయన సింబల్ ఎట్లుంటది? వద్దు పో, ఆ రేంజ్ కాలే బ్రో, వచ్చాక వాడదు. ఇంకా రాలేవంటావా? రాలేదు బ్రో. ఎక్కడ మనది? ఏ డిస్టిక్? మనది ఇక్కడనే బ్రో, రంగారెడ్డి, హైదరాబాద్ లోకల్. హైదరాబాద్ లోకలే, అందరు లోకలే. నాన్ లోకల్. సారీ బ్రో, నాన్ లోకల్ కొత్తపేట మహేశ్వరం. కొత్తపేట చింటూ మాలం తుంగు మైమాలం భాయ్. గాండు పోడతా. హాయ్ మామ్స్, ఏం పేరు? ఆనంద్. ఎక్కడ? మచిలీపట్నం. నీస్ బాగున్నాయి మామ. కాంప్లిమెంట్ కి థ్యాంక్ యూ లేదా? థ్యాంక్ యూ. అంతేనా కదమ్మా? నీ పిల్ల పేరు ఏం పేరు మామ? లేదుగా. చూడు చూడు, ఏ ఏమంటాడు చూస్తున్నావా? ఏ మామ అరవింద్ तार चोरी से नाम का చెప్పమ్మా నీ పిల్ల పేరు రివీల్ చేయి. లేదన్నా ఉండేది మాకు కూడా పిల్లలేక బాధపడతాడు. చూపిదమ్మా, పిల్లలు ఉన్నారు గాయస్, 4-5 మందితో మాట్లాడతాడు. పొద్దుగాల వచ్చిన పొద్దు కిందగా అసలు సో అన్న మీ పేరు? రాకేష్. రాకేష్ ఏమేమి అవునా? అయిపోయిందా? లేదన్నా. ఎక్కడ మంది? ఎక్కడ? ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. రాజమండ్రి మా పక్కనే, ఎక్కడ? మా వికారాబాద్ పక్కనే. సో మనోడు నాని ఇంట్రొడక్షన్ కాలేదు మనది. చాలా మంచి వ్యక్తి, నైస్ క్యాండిడేట్ అన్న. నీ క్యాండిడేట్ దోసోమాల్ చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. నాని. ఎక్కడ? మాది వికారాబాద్, సేమ్ అన్న వాళ్ళ పక్కనే నేబర్. అవు కదా, మర్చిపోయినా. పరిగి డిస్టిక్ అన్నది. సో వికారాబాద్ డిస్టిక్ పరిగి టౌన్. పరిగి టౌన్ అది మండల్ కింద వస్తుంది. అది మండలే. అవన్నీ ఎందుకు అయిపోయింది. నువ్వు సవకా అన్న. హాయ్ అన్న. హాయ్. సీసీ ఫోటోగ్రఫీ ఇంతమంది పరిచయం చేసినా కదా. నేను ఓయకల్లి గోల్డ్ చైన్ ఎప్పుడన్నా ఎత్తుకొని వెళ్ళిపోతా. తీసుకో అన్న. ఎక్కడన్నా మంది? వేములవాడ. సిరిసిల్లనా? రాజన్న టెంపుల్. ఓకే ఓకే అన్న. హాయ్. సో డ్రోన్ ఆపరేటర్ అన్న. మీ పేరు? ప్రేమ్. ప్రేమ్. ప్రేమ 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 నీకు ప్రపోజ్ చేస్తున్నట్టున్నది నేను. ఎవరి మంది? ఏలూరు అన్న. మీది పేరు? బళ్ళారి. రామ్. బళ్ళారా? అది ఎక్కడ? పొద్దున్న స్పెట్స్ పెట్టుకున్నా. స్పెట్స్ నేను రాత్రి తాగినా, బుద్ధ వాళ్ళు తాగినా, కళ్ళు రెడ్ ఉన్నాయి. రాత్రి గుమ్మ అయిపోయినా అట్లా. అన్న హాయ్. హాయ్ బ్రో. ఏం పేరు అన్న? మన పేరు శివ. శివ. ఎక్కడ? మంచిర్యాల్ అండ్ సినిమా ఫోటోగ్రఫీ. అన్నం చూస్తే నాకు చిరంజీవి గుర్తొస్తుంది. అరే బ్రో స్మైల్. అన్న హాయ్. మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ? విశాఖపట్నం. మీరు బ్రదర్? నా పేరు ప్రసాద్. అమలాపురం. సో ఇదంతా మా ఏమంటారు దండుపాలెం బ్యాచ్. ఇదంతా మాది. అయిపోయారు కదా అందరు? అందరు అయిపోయారు. మెయిన్ క్యాండిడేట్ నువ్వే. సార్ వచ్చేసి ఇద్దరిద్దరిని డివైడ్ చేసిర్రు అన్నట్టు. సో మేము మా టీం మెంబర్స్ ఇద్దరం ఉన్నాం. మేము ఆ టీంలో ఇంకా సపరేట్గా మేము ఒక 5 మంది దాకా అవుతున్నాం. అది తీస్తున్నాం. ఇవి కెమెరాస్. ఇద్దరి మధ్యలో ఒక కెమెరా,
ప్లస్ ఇది పోలీసులు కొట్టి కట్టలాగా ఉన్నది నాకు కదా అట్లే ఉంది కదా పోలీసులు కొట్టేటట్లు ఉంది కదా. ఇదంతా సెటప్ మొత్తం దగ్గర ఇవన్నీ సామాన్లు వచ్చేసి 70-80 లక్షల సామాన్లు తీసుకొని వచ్చేసారు సార్ వాళ్ళు. సామాన్లు బాగుండాలి. హల్దీ సెటప్ ఇప్పించండి సారు ఇక్కడ ప్రాక్టీసింగ్ కోసం. చూడండి చూస్తున్నారు కదా, ఇది హల్దీ సెటప్ అన్నట్టు సార్ వేయించండి మాకు ఇక్కడ. ఇప్పుడు ప్రాక్టీసింగ్ హల్దీ టైంలో ఇట్లా తీయాలి ఇంకా బ్రైడ్ అండ్ గ్రూమ్ని అనేది సార్ ఇప్పుడు చెప్తాడు అన్నట్టు. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అంటే ఫ్లవర్స్ ఇట్లా పైకి ఎగిరేస్తారు కదా అలా. ఇంత మా టీం 8 మందిని మొత్తం డివైడ్ చేసిండు సార్. ఇది మా టీము 8 మెంబర్స్, మేము ఒక 8 మెంబర్స్, వాళ్ళు ఒక 8 మెంబర్స్, వీళ్ళు అంతా 8 మెంబర్స్ని డివైడ్ చేసిర్రు అన్నట్టు. అది తీసుకో కొద్దిగా ప్లీజ్, అది ఫోల్డ్ చేయ కదా. అయితే మాకు మోడల్ ఇచ్చారు అన్నని, మేము స్టార్ట్ చేసాం. అన్నా మీ పేరానా అన్న ఇటు చూడు శ్రీకాంత్. సో ఈయన మా మోడల్ అన్నట్టు, యూట్యూబ్లో పెట్టేస్తా. ఏం చేస్తున్నావు నాని భాయ్ చెప్పనా. ఏంటో మేము ఒక 8 మెంబర్స్మి. నేను లైట్ పట్టుకున్నాను ఇప్పుడు. ఏంది 8 మెంబర్స్ మధ్యలో ఒక పర్సన్ ఆగిపోతుండు. సో అన్న ఇప్పుడు వాకింగ్ స్టైల్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. అది ఇగో రిఫ్లెక్టర్ పెట్టుకుంటే, అయితే రిఫ్లెక్టర్ పెట్టడం వల్ల ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ చర్మం మీద బ్లాక్ అనేది ఉంటాయి కదా డార్క్ సర్కిల్స్, ఈ రిఫ్లెక్టర్ వల్ల ఆయన హెడ్కి పట్టుద్ది అన్నట్టు డైరెక్ట్గా అట్లా. అది ఫేస్ అనేది నీట్గా అవుతుంది, ఫేస్ మీద లైటింగ్ అనేది ఫిల్అప్ అవుతుంది. సో అట్లని రిఫ్లెక్టర్స్ మేము వాడతాము. విన్నో బ్రో రిఫ్లెక్టర్ వాడుతుండు, క్యూట్ స్మైల్ గిట్ట ఇస్తుండు, నవ్వండి. ఏం చేస్తారు తెలుసా, ఒక లైటింగ్ కోసం, లైటింగ్ సోర్స్ కోసం. ఇక్కడ చూడు నాని, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, వన్ సైడ్ అక్కడికి సూర్యుడు పడుతుండు. సో ఇటు సైడ్ అన్ని షాడోస్ ఉన్నాయి, ఇక్కడికి సన్లైట్ వస్తుంది. మనం ఈ లైటింగ్ని ఫిల్ చేయాలంటే ఇది వాడాలి. ఇది ఫిల్ చేస్తే ఎట్లా పడుతుందో చూడండి. ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నా. ఓకే చూడు, ఆయన ఫేస్ మీద చూడండి, ఇది తీసేస్తున్నా. క్లోజ్గా పో. ఇప్పుడు ఆయన ఫేస్ మీద ఫిల్ అవుతుందా. సో ఇక్కడ చూపి, ఇది రిఫ్లెక్టర్ వల్ల ఇది తీసేస్తే ఉండదు అన్నట్టు, దీనివల్ల ఫిల్ అవుతుంది అన్నట్టు, ఇట్లా ఫిల్ చేయవచ్చు అన్నట్టు. సో దానికోసం ఇది వాడుతున్నాను. యా నైస్, థ్యాంక్ యూ. ఓకే క్లోజ్ షాట్. ఇంకేమన్నా తినడే డైరెక్ట్గా యాక్చువల్లీ వీళ్ళని ఒక వీడియో తీయమని, అంటే ఒక 1 hour వీడియో తీయమని చెప్పారు. వీళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే, ఈరోజు బాహుబలి సినిమా తీయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఈ మనిషి ఉన్నాడు, నేను ఒక 2 minutes వీడియో వస్తే చాలు, దాన్ని కొంచెం బెటర్గా మనం తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి. ఈరోజు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోవాలి, ఇది అవునా కదా. 15 సెకండ్ రీల్ కోసం ట్రై చేస్తున్నా సార్ నేను. పక్కా 100% షూర్. అలాగే కట్ షాట్స్ 15 seconds కోసం. అవునా కదా, తీస్తున్నారా? కట్ షాట్ తీసుకుంటామన్నా, అది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చేసా తప్పకుండా అన్న. బేబీ అని ఫిట్ చేసుకున్న నంబరు తినేద్దాందా. ఓ ఇప్పుడు ఉన్న ఫుడ్ ఏంది అసలు, ఇప్పుడు ఫుడ్ ఏమో ప్లేట్లు పట్టుకున్నావేందా అప్పుడే. ఓ పులిహోర, పప్పు. మేము అన్నదానం చేస్తున్నాం ఈరోజు. మంచిగా ఆయనకు మంచిగా. మన పిల్లగాడే. ఇగో బాబు ఇది పట్టమ్మా, ఇగో కదా బాబు, ఇటు రమ్మా, ఇట్లా లైన్ లేదాను. అన్న ఈ బాబుకి జర మంచిగా ఇవ్వవా, పుట్ట నిండా తినండి అమ్మ, కడుపు నిండా తినండి. ఓకేనా కదా మురుకులు పట్టు. సో ఇగో మురుకులు పట్టు, ఇంకో
ఇప్పుడైతే మేము అందరం తినేస్తున్నాము. టిఫిన్ టైం. సారీ, మధ్యాహ్నం భోజనం టైం. ఏం తరుణ్ భాయ్ ఎట్లుంది వంట? మంచిగా ఉందా? గుద్దవాళ్ళు తిన్ను. సో ఇప్పుడైతే ఫుడ్ తినేసినాము. టైట్ అయిపోయింది ఎగ్దాం. ఇక రూమ్కి వెళ్ళి కొద్దిగా ముందంట. సో అప్పటిదాకా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఒక 2 నెంబర్స్కి ఒక కెమెరా కదా, మీరు ఏం చేయాలి? అక్కడ ఓన్లీ 2 షార్ట్స్ తీసుకొని జరిగిపోవాలి. అవునా? ఇంకొకరికి 2 షార్ట్స్ తీసుకుంటారు. అలాగా మ్యాచ్ రిలాక్స్గా మనం అంతా తీసుకుంటాం కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ ఉంది. వెడ్డింగ్ ఎంతమంది ఉంటారు? ఓకే, జస్ట్ సరదాగా సీనియర్స్ కాదు, నేర్చుకోవడానికి వచ్చారు, రావడానికి లేదు. ఒక వాళ్ళు ప్రాపర్ ఉంటే కాదు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అది కూడా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ వచ్చే షార్ట్స్ కావాలి మాకు. కొన్ని తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అని చెప్తాను. ఫస్ట్ ఒక్క విషయం క్లియర్ చెప్తాను. పక్కన వాళ్ళు ఎట్లనే తీసుకొనియండి, నా ఫ్రేమింగ్ ఏంటనే చూసుకోవాలి. మీడియం క్యాప్చర్ చేసిన అది ఫైన్, సూపర్. ఓకే, ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చూడండి. నేను షూట్ చేసేటప్పుడు కూడా ఎటు నుంచి తక్కువ స్పేస్ ఉంది ఇక్కడ చూడండి. కదా, లైట్లు కూడా ప్రాపర్గా వస్తాయి. ఐఎస్ఓ కొద్దిగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తీసాను. ఇది ఎలా ఉంది? నార్మల్గా కనిపిస్తుంది కదా, క్యాజువల్. ఇప్పుడు ఈ షాట్ చూడండి ఎలా ఉంది. లుక్ ఎందుకు చేంజ్ అయింది? ఫస్ట్ ఈ షాట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది? సో ఇప్పుడైతే మండపంలో పంతులేక కూర్చున్నట్టు మా సారు. సో అన్న బ్లాక్ వేసుకున్న వాళ్ళు సో పెళ్లి జంట, కొత్త జంట అన్న. బ్లింకింగ్ ఏ నువ్వు సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8 అవుతుంది కదా, 8 అవుతుంది. ఇప్పుడు మాకు లైటింగ్ క్లాసెస్, లైటింగ్ క్లియర్గా ఎట్లుండాలనే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోగా అక్కడ హల్దీ సెటప్ అయిపోగానే మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో దుంకేసి ఎంజాయ్ చేస్తాం. పండగ చేద్దాం, ఎంజాయ్. పండగ మంద ఒకటి లేదప్ప.